మహిళలు ఆర్థిక ఎదగాలి అందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు ఎమ్మెల్యే విజయరామన్నారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ శాఖ కార్యాలయంలో ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, బీమా సౌకర్యం కల్పిస్తూ గౌరవం ఇస్తున్నామని అన్నారు. సభ్యులు 5,885 మంది ఉన్నారు. 2023-24 2025-26 సంవత్సరానికి సంబంధించి 2023-24 14,19,00,00,000 రూపాయల రుణాలు ఇవ్వడం జరిగింది. ద్వారా సంఘ సభ్యులకు ఇవాళ మనం 6,730 చీరలు పంపిణీ చేస్తా ఉన్నాం. దానికి సంబంధించి ఇవాళ ఇంకా 800 చీరలు మనకు అదనంగా ఇవాళ మనం బఫర్ పెట్టుకున్నాం. అంటే పెద్ద సుల్తానాబాద్ టౌన్ లో 16,700 చిల్లర మంది ఓటర్స్ ఉన్నారు. 7,530 చీరలు ఇవాళ మీకు పంపిణీ చేయడానికి మనం సిద్ధంగా పెట్టుకోవడం జరిగింది. సంఘ సభ్యులు కావాలి దాదాపు మనం 800 పెట్టుకున్నా కూడా ఇంకొక 800 మంది వేస్తారు. అది మనం ఆలోచన చేద్దాం. మొత్తం స్వయం సహాయక సంఘాలు 215 సంఘాలకు 39,72,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. 2 సంవత్సరాలు దాటింది. ఇవాళ సుల్తానాబాద్ ఎమ్మెల్యే గెలిచిన దగ్గర నుండి 20 కోట్ల రూపాయలు 2 ఏళ్ల శాంక్షన్ ఇచ్చి ఇవాళ రాజీవ్ నగర్ నుండి భూసారమయ్యే రోడ్డు ఇవాళ డివైడర్ కట్టి ఆ రోడ్డు చెమ్ములకుంట దగ్గర తీసుకెళ్లి సెంట్రల్ లైట్ పెట్టుకున్నాం. ఇవాళ పాత సుల్తానాబాద్ మొత్తం కూడా హైదరాబాద్ లెవెల్ సీసీ రోడ్డు చెప్తా ఉన్నాం. చెరువును ట్యాంక్ బండ్ నిర్మాణం కోసం 8,5 కోట్ల రూపాయలు తీసుకొచ్చి దాని బీటీ రోడ్ నిర్మాణం చేసి బతుకమ్మ ఆడుకోవడం